ఎవరీవన్, ఐ యామ్ బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్. అదేంటో చూద్దామా? అంట, అట, అంటున్నారు అంటాం. ఎలాంటి సందర్భాల్లో ఇవి మూడు వాడతాం చెప్పండి? ఆమె చాలా రిచ్ అట, ఆమె చాలా ఇంటెలిజెంట్ అంటున్నారు, ఆమె చాలా తెలివైనదంట అంటాం. ఈ మూడు రకాలుగా వాడతాం ఈ సెంటెన్స్ కదా. వీటిని ఇప్పుడు ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో చెప్తామా? చూద్దామా? అతను చాలా రిచ్ అట, హీ సెడ్ టు బి రిచ్. ఆమె చాలా ఇంటెలిజెంట్ అంట, షీ సెడ్ టు బి ఇంటెలిజెంట్. ఆ ప్రదేశం భూతాల ప్రదేశం అంటున్నారు, దట్ ప్లేస్ ఈస్ సెడ్ టు బి హాంటెడ్. ఓకే, ఆమె రాజకుటుంబానికి చెందిందంట, షీఈస్ సెడ్ టు బి ఫ్రమ్ ఏ రాయల్ ఫ్యామిలీ. అతను గొప్ప నాయకుడు అంట, అతను గొప్ప సింగర్ అంట. దీస్ టూ సెంటెన్సెస్ మేక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్ and type in the comment box. Have a nice day. Keep watching.